నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అడ్డుకున్న ఆగం, అభివృద్ధిని ఆపం, రాబోయే 100ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ, తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ డిసెంబర్ 9న జాతికి అంకితం, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైద్య విద్య ప్రవేశాలలో మరికొందరికి అర్హత, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జీవో 33కు సవరణ. రాష్ట్రంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆస్ట్రేలియా డీకిన్ వర్సిటీ భాగస్వామ్యంతో ఏర్పాటు, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం. నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక, సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు, పార్లమెంటు ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు, రాత్రికి ఫలితాలు. కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట, పంట పండించిన రైతులకే ప్రవేశం, ఆధార్ కార్డు సమర్పించాలి, ఇపోస్ యంత్రాల ద్వారా ధృవీకరణ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. మహాజాతరకు ముందే మేడారం అభివృద్ధి, 100 రోజుల్లో పని పూర్తి కావాలి సీఎం రేవంత్ రెడ్డి. క్రీడా వార్తలు. నేటి నుంచి ఆసియా కప్ టీ20 టోర్నీ, తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ ఆడనున్నాయి. నేటి సూక్తి. గెలిస్తే తప్పులు కూడా కథలుగా చెప్తారు, ఓడితే నిజాలు కూడా తప్పులుగా చూపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య చిట్కా. పెరుగు, మజ్జిగ మరియు పులియపెట్టిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిది. నిన్నటి జీకే ప్రశ్న. అటల్ అనే కొత్త ఫాస్ట్ పెట్రోల్ వెసల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? జవాబు గోవా. నేటి జీకే. అతిపెద్ద ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజులను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తున్నది? నేటి జీకే ప్రశ్న మరోసారి. అతిపెద్ద ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజులను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తున్నది?